హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ మార్నింగే వీడియో అయితే స్టార్ట్ చేశానండి. మార్నింగ్ ఇప్పుడే లేస్తున్నానమాట. లేసేసి దేవుడికి దండం పెట్టేసుకుని ఇంట్లో లైట్లన్నీ వేస్తున్నాను. ఆల్రెడీ మా వారు లేసేసి లైట్లు వేశారనమాట. ఇవాళ వీడియోలో నా డైలీ రొటీన్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి. అలాగే మన బుజ్జి తోటలో ఒక బుజ్జి హార్వెస్ట్ కూడా ఉందనమాట. అది కూడా చేసేసుకుందాము. పిల్లలకి బ్రేక్ఫాస్టు, అలాగే లంచ్ బాక్సు, అలాగే పిల్లలు వచ్చేసరికి ఏమైనా కావాలంటే ఏం చేశాను అనేది వాటి వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీరు కనుక కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేసుకున్నారంటే నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుందన్నమాట. ఇంకా కిచెన్లోకి వచ్చేసి కిచెన్లో కూడా లైట్లు వేసేస్తున్నానండి. నైట్ ఎలాగో సర్దుంటాను కాబట్టి మార్నింగ్ టెన్షన్ లేకుండా పిల్లలకి బాక్సెస్ అయితే రెడీ చేయొచ్చు. బాసనలు కూడా తోమేసుకుంటానండి. ఒక్కోసారి హెల్త్ బాగాలేనప్పుడు కానీ, ఓపిక లేనప్పుడు కానీ అలా వదిలేస్తాను. ఆ వదిలేసినప్పుడు మాత్రం మళ్ళీ రోజు మార్నింగ్ నాకు ఉంటుందన్నమాట పెద్ద సినిమా. కొంచెం టెన్షన్ ఉంటుందండి. టెన్షన్ ఉన్నప్పుడు ఏదో ఒకటి అంటే పిల్లల మీద అరవడం కానీ అలా ఉంటుంది. ఎక్కువగా అరవనులేండి. కాకపోతే ఎక్కడన్నా పీరియడ్స్ వచ్చే ముందు అలాంటి టైంలో అయితే మాత్రము మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుందండి. అందుకోసమే నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకొని నీట్గా పెట్టేసుకుంటానన్నమాట. ఇక్కడైతే ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట, జామకాయలు. ఈ మధ్య జామకాయలు చాలా ఎక్కువ తీసుకుంటున్నామండి. జామకాయల్లో విటమిన్ సి కూడా ఉంటుంది కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది కదండి. ఈ ఎయిర్ ఫ్రైయర్ మాత్రం చాలా బాగా పనిచేస్తుందండి. పల్లీలు వేయించుకోవచ్చు, అలాగే పిల్లలకు ఏమైనా స్నాక్స్ కూడా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. నైట్ పెరుగు తోడు పెట్టానండి. ఎంత గట్టిగా పెరుగుతుందో చూడండి. నేను వాడే మిల్క్ మాత్రము అమూల్ గోల్డ్ మిల్క్ కదండి, చాలా గట్టిగా తోడుకుంటుందన్నమాట. ఈ మధ్య సమ్మర్ కదండి, కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మజ్జిగ తాగడం కోసం, అలాగే పెరుగన్నం కోసం అని చెప్పేసి కొంచెం ఎక్కువ పెరుగు అయితే పెట్టేశానమాట. ఇంకా మనీ ప్లాంట్స్ గురించి కొంతమంది డౌట్స్ అడుగుతున్నారండి మన సబ్స్క్రైబర్స్ అయితే. మేము కిచెన్లో పెట్టామండి, మా ఇంతగా హెల్తీగా పెరగట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఆ పెరగనప్పుడు మీరు కొన్ని రోజులు ఎండలో అయితే ఉంచండి. అప్పుడు చాలా బాగా గ్రోత్ అవుతుందండి. తర్వాత తీసుకొచ్చుకొని కిచెన్లో అయితే పెట్టుకోండి. నేను అలాగే చేశాననమాట. 2-3 ప్లాంట్స్ నాకు రిజల్ట్ ఉంది కాబట్టి మీకు చెప్తున్నానమాట. ఇక కిచెన్లో ఇక్కడ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటేనండి. మొన్న అయితే నేను అవన్నీ పైన జార్స్ అన్ని క్లీన్ చేశాను కదా. ఇది మసాలా డబ్బా చూడండి, ఎంత డస్ట్ అంతా పేరుకుపోయిందో. 2 రోజులకోసారి అయినా కూడా క్లీన్ చేస్తున్నా కూడా డస్ట్ బాగా వస్తుందండి. డస్ట్ పేరుకుపోయిందనమాట. ఇంకా మన సబ్స్క్రైబర్స్ అడిగే డౌట్ ఏంటంటే ఆ వైట్ జార్స్ ఎక్కడ కొన్నారు, వాటి లింక్స్ ఇవ్వండి అని అడుగుతున్నారండి. నేను అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో చూసానండి, అవైతే లేవు. నాకు మాత్రం మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందండి, దివ్య అని గిఫ్ట్ ఇచ్చిందనమాట. అది చూసినప్పుడల్లా కూడా నాకు అనిపిస్తుంది అనమాట, మీరు అడిగిన డౌట్ని బట్టి నేనైతే దివ్య ఎక్కడ కొన్నావు అని చెప్పేసి అడుగుదామని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. తనైతే నాకు గిఫ్ట్ ఇచ్చిందండి. అందుకోసమే లింక్ అయితే మీకు ఇవ్వలేకపోతున్నాను. ఈరోజు పిల్లల బాక్స్ కోసం అయితే ఎగ్ రోల్ చేస్తున్నానండి. బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పోహా చేస్తున్నానమాట. ఎగ్ రోల్ చేయడం చాలా ఈజీ అండి. మా పిల్లలకి ఎగ్స్ అంటే చాలా ఇష్టం కదా. అందుకోసం మోస్ట్లీ వీక్లీ నాకు థర్స్డే అండ్ సాటర్డే వదిలేసి మిగతా టైంలో ఎప్పుడైనా కూడా వాళ్ళకి కావాలన్నప్పుడు నేను ఎగ్ రోల్స్ కానీ, ఎగ్ దోశ కానీ అలా చేస్తూ ఉంటాను. ఎగ్స్ కాకపోతే సమ్మర్లో కొంచెం తగ్గిస్తేనే మంచిది అంటారు. కానీ పిల్లలు నాన్ వెజ్ తినరండి మా పిల్లలు. అందుకోసమే ఎగ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటానన్నమాట. ఎగ్ రోల్ రెసిపీ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఉందండి. వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మా పిల్లలకి ఈరోజు ప్లెయిన్గా అడిగారనమాట, అందుకోసం ప్లెయిన్గా చేస్తున్నాను. కానీ దానిపైన మయోనీస్ అండ్ సెజ్వాయిన్ చట్నీ అంత అప్లై చేస్తానండి. చాట్ మసాలా కూడా వేస్తాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. మా పిల్లలకి ఇష్టము, మాకు కూడా ఇష్టం అనమాట. ఇంకా పిల్లలు బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పేసి పోహా చేస్తున్నారండి, అంటే అటుకులు ఉప్మా చేస్తున్నారనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అటుకులు ఆల్రెడీ వాష్ చేసేసి నానబెట్టేశానమాట. ఒక 2 మినిట్స్ నానితే సరిపోతుందండి. ఈలోపు మనమైతే పోపు పెట్టేసుకుంటున్నాము. కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని, పోపు సామాన్లు వేసేసుకొని, కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసుకున్నానండి. తర్వాత గ్రీన్ పీసు, అలాగే క్యారెట్ కూడా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. గ్రీన్ పీస్ డైరెక్ట్గా అలాగే యాడ్ చేశానులేండి. ఈ మొత్తాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. పోహాలో అన్ని వెజిటబుల్స్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కోసారి ప్లెయిన్గా కూడా చేస్తూ ఉంటాను. ఇందులో తగినంత సాల్టు, అలాగే కొంచెం పసుపు వేసేసి బాగా ఫ్రై చేసుకుంటే మనం వేసిన వెజిటబుల్స్ అనేది త్వరగా మగ్గిపోతాయండి. ఇందులో మసాలాలు కానీ ఏమీ యాడ్ చేయనక్కర్లేదండి. లాస్ట్లో మనం దింపేసిన తర్వాత మనం సర్వ్ చేసేటప్పుడు పుట్నాల పొడి ఉంటుంది చూడండి, పప్పుల పొడి అంటాం చూడండి, అది వేసుకొని తింటే బాగుంటుంది. ఇదంతా బాగా ఫ్రై అయింది చూడండి. ఇప్పుడైతే మనం ఇందులో ముందుగా నానబెట్టిన అటుకులు అయితే యాడ్ చేసుకుందామండి. ఈ అటుకుల ఉప్మాకి కొంచెం లావుగా ఉన్న అటుకులు అయితేనే బాగుంటాయండి. సన్నగా ఉన్న అటుకులు అయితే మాత్రం
వాష్ చేసేటప్పుడు అది గుజ్జు గుజ్జుగా తయారవుతుంది కాబట్టి మనము ఈ ఉప్మా అనేది రెడీ చేయలేము. అందుకోసం ఇలా చేయాలన్న ప్లాన్ ఉన్నప్పుడైతే కొంచెం లావుగా ఉన్న అటుకులే తెప్పించుకొని ఇది వాష్ చేసేసి వాటర్ ఏమీ యాడ్ చేయనక్కర్లేదండి. వాష్ చేసేటప్పుడు మొత్తం బాగా నానిపోతాయన్నమాట. తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని చివరిలో నిమ్మకాయ అయితే పిండేసుకుంటున్నానండి. ఒకవేళ నిమ్మకాయ ఇష్టం లేదనుకున్న వాళ్ళైతే పోపులోనే ఒక టమాటో వేసేసుకొని బాగా మగ్గనిచ్చేసి తర్వాత అటుకులు యాడ్ చేసి మిక్స్ చేసుకున్నా సరిపోతుంది. చివరిలో కొత్తిమీర చల్లేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ టైంలో మంచి బ్రేక్‌ఫాస్ట్ అని చెప్పొచ్చనమాట. ఇది నార్త్ ఇండియాలో చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారండి. మహారాష్ట్రలో బాగా ఫేమస్ అనమాట. మసాలాలు కావాలనుకుంటే ఏదన్నా మనకు ఇంట్లో ఉన్న మసాలాలు యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే మసాలా ఏమీ యాడ్ చేయలేదు. ఇంకా పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఒక పక్క పాలు కాంచేసుకుంటూ ఇంకో పక్క టీ పెట్టేసుకున్నానండి. ఇంకా ఎలాగో సమ్మర్ వచ్చేసింది కదండీ! టీ కొంచెం తగ్గిస్తేనే మంచిదని చెప్పేసి అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉన్నామనమాట. కానీ పొద్దున లేస్తే టీ కొంచెం పడంది కొంచెం డల్‌గా అనిపిస్తదండి. అందుకోసమే మోస్ట్‌లీ తక్కువగా పెట్టుకుంటూ ఉంటామనమాట. ఇక్కడైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మొన్న చేసి పెట్టానండి. అవి ఫ్రిడ్జ్‌లో పెట్టాననమాట. అవి గ్లాస్ జార్‌లో వేస్తున్నాను. ఆనియన్స్ రేట్ తక్కువగా ఉన్నప్పుడు మనం ఈ విధంగా ఫ్రైడ్ ఆనియన్స్ కానీ, ఆనియన్ పౌడర్ కోసం ఆనియన్స్ డ్రై చేసుకోవడం గానీ అలా చేసుకున్నామనుకోండి, మనకి ఎక్కువ రోజులు మనం ఈజీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి. నేనైతే అప్పుడప్పుడు ఇలా చేసుకుని ఉంటాననమాట. గ్లాస్ జార్స్‌లో వేసుకున్నామనుకోండి, మనం ప్లాస్టిక్ అవాయిడ్ చేసేసి గ్లాస్ జార్స్ ఎక్కువ యూజ్ చేస్తాం కాబట్టి, ఇలా గ్లాస్ జార్‌లో వేసేసుకొని నేను స్టోర్ చేసుకుంటున్నానండి. చూడండి ఇన్నైతే చేశాననమాట. నా దగ్గర టైం ఉన్నప్పుడు, నాకు పనంతా అయిపోయిందనుకున్నప్పుడు నేను అలా చేసుకుంటూ ఉంటాననమాట. ఇంకా ఈలోపు నాకు టీ కూడా అయిపోయిందండి. టీ తాగేసిన తర్వాత టెర్రస్ పైకి వెళ్ళాలి. మొక్కలైతే బాగున్నాయండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా! ఇంకా 2 టైమ్స్ వాటర్ వేయాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కొంచెం వాటర్ తక్కువైనా, కొంచెం వాటర్ వేయడం లేట్ అయినా కూడా మొక్కలైతే బాగా వేలాడిపోతున్నాయన్నమాట. అంతే కదండీ! ఎండాకాలం కదా! మనం వాటర్ తాగకుండా కొంచెం సేపు ఉంటేనే మనం నీరసపడిపోతామే. మొక్కలు కూడా అలాగే కదండీ! ఇంకా టెర్రస్ పైకి వెళ్ళాననమాట. టెర్రస్ పైకి వెళ్తే మొన్న నేను మల్లె చెట్టుకు గుండు కొట్టిచ్చేసానని చెప్పాను కదండీ! చిగుళ్ళైతే చూడండి ఎంత బాగొచ్చాయో. ఇంకో సైడ్ మల్లె చెట్టుకైతే మొగ్గలు కూడా వచ్చేసాయండి. కాకర చెట్టుకైతే చిన్న చిన్న పిందెలున్నాయన్నమాట. మొన్న మధ్య ఒక కాకరకాయ కోసాను గదా! ఈసారి అయితే కొంచెం ఎక్కువగా ఉంటాయని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. కాపోతే నా గార్డెన్‌లో కొంచెం ప్రాబ్లమ్ ఏంటంటేనండి, పాలినేషన్ కోసము ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే తక్కువగా ఉన్నాయండి. అందుకోసం పాలినేషన్ కావట్లేదేమో అనిపిస్తుంది. ఇక్కడ మల్లె చెట్టుకు చూడండి బుజ్జి బుజ్జి మొగ్గలొచ్చేసాయి. ఎంత బావుంటాయో. సమ్మర్ అంటే మామిడికాయలెంతో మల్లెపూలు కూడా అంతే కదండీ! కాపోతే ఈ మధ్య కాలంలో సీజన్‌తో సంబంధం లేకుండా మల్లెపూలు వస్తున్నాయిలెండి. కానీ సమ్మర్‌లో వచ్చే మల్లెపూలు మా చిన్నప్పుడు మా ఇంట్లో మా మల్లె చెట్టు కోస్తూ ఉంటే ఆ స్మెల్‌కు ఎంత బావుండేదో. కానీ ఇప్పుడంత స్మెల్ ఉండట్లేదులెండి. కొత్తిమీర అయితే నేను ఇంట్లోనే పెంచుకుంటూ ఉన్నాను కాబట్టి బయట కొనే అవసరం అయితే లేకుండా ఉందండి. ఒక బుజ్జి గార్డెన్‌లో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క కుండీలో ఒక్కొక్క వెరైటీ పెట్టుకున్నామనుకోండి, ఆకుకూరలు కానీ, లేకపోతే ఇలా కొత్తిమీర గానీ, మెంతి కూర గానీ ఇలా పెంచుకున్నామనుకోండి భలే ఉంటదండి. ఇంక ఈరోజు హార్వెస్ట్ అయితే బీరకాయలండి. బీరకాయలైతే ఒక 3, 4 ఉన్నాయన్నమాట. లేతగా ఉన్నాయి. మొక్కలైతే కొంచెం హెల్తీ ఉన్నట్టుండి పెరుగుతుంది, మళ్ళీ తగ్గిపోతుందండి. నాకైతే ఏం అర్థం కావట్లేదనమాట. నేను చెప్పాను కదండీ! పిందెలైతే వస్తున్నాయి కానీ, పూలైతే ఉన్నాయి గానీ, పాలినేషన్ సరిగా అవ్వకుండా ఉండడం వల్ల ఇలా అయిపోతున్నాయన్నమాట పిందెలన్నీ. కాయలు అలా అయిపోతూ ఉంటే చూస్తుంటే మనసు చివుక్కుమంటుందండి. ఇంగ చేసేదేం లేకుండా అలాగా ఉండిపోయాననమాట. ఇంకా కొన్ని గులాబీలు, అలాగే మందారం మొక్కలకు పూలు అవన్నీ గూడా ఉన్నాయండి. పూజకైతే ఒక్కోసారి పూలు కొనకపోయినా గూడా సరిపోతూ ఉన్నాయన్నమాట. గులాబీలైతే ఒక్కొక్క చెట్టుకైతే కొంచెం ఎక్కువగానే వస్తున్నాయండి. ఇక్కడ ఇంకో కాకర చెట్టు అనమాట. ఈ కాకర చెట్టుకైతే కాయలు కొంచెం పెద్ద సైజులో ఉంటాయేమో అనుకుంటున్నాననమాట. ఎంత పొడవుగా ఉన్నాయో చూడండి. ఇది హైబ్రిడ్ వెరైటీనా ఏమో తెలియదు. నేను బయట మార్కెట్‌లోనే విత్తనాలు తీసుకొచ్చి పెట్టానండి. ఈ కాకర చెట్టు అయితే పొద్దొకలాగా, సాయంత్రం ఒకలాగా కనిపిస్తూ ఉందనమాట. నాకు కొంచెం బెంగగా ఉందనమాట. మొక్కలు ఎలా ఎండిపోతున్నాయి ఏంట్రా బాబు అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది. ఏం చేద్దాము ఇంకా బీరకాయలైతే కట్ చేస్తున్నానండి. ఒకరోజు కర్రీ వరకు సరిపడేంత బీరకాయలైతే వచ్చాయి. కొన్ని పూలు కూడా వచ్చాయండి బానే. ఆ పూలైతే ఈరోజు పూజకి చేద్దామని చెప్పేసి అనుకున్నాము. చూడండి ఇవన్నమాట. ఈ చెట్టుకైతే 3 వచ్చాయండి బీరకాయలు. చాలా లేతగా ఉన్నాయి బీరకాయలైతే. ఎంతైనా కూడా బుజ్జి తోటలో బుజ్జి బుజ్జిగా హార్వెస్ట్ అయినా కూడా హెల్తీగా తింటున్నామన్న ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటది కదండీ! ఈ చెట్టుకైతే ఒకటుందనమాట. నైట్ టైమ్ అయితే ఈ బీర చెట్టు పువ్వులైతే ఎంత బాగా విచ్చుకుంటాయోనండి. అప్పుడప్పుడు నైట్ టైమ్స్ కూడా మేము వెళ్తామనమాట. ఎందుకంటే పురుగులేమన్నా ఉన్నాయేమో అని చెప్పేసి చూడ్డానికి వెళ్తాము. నైట్ టైమ్‌లోనే మనకు గార్డెన్‌లో మొక్కలకున్న పురుగులైతే బయటపడతాయన్నమాట. డే టైమ్‌లో చూస్తే అవి దాక్కుంటాయండి. అలా చేస్తూ ఉంటాయి. చూడండి ఇదనమాట హార్వెస్ట్. కొన్ని పూలు, అలాగే కొన్ని బీరకాయలు. ఇది ఆనియన్ ఫ్లవర్ అండి. నేను ఒక ఆనియన్ రాట్ అయిపోతే నేను అది కుండీలో పెట్టాననమాట. అది మొత్తం పెరిగిపోయేసి ఈ విధంగా పువ్వొచ్చేసింది. చూడ్డానికి చాలా అందంగా ఉందండి. ఇక్కడైతే మందారం పూల మొగ్గలైతే చాలా ఎక్కువగా ఉన్నాయండి.
ఇంకా పైనుంచి కిందికొచ్చేస్తున్నాననమాట. మా వారికి లంచ్ బాక్స్ కూడా ప్యాక్ చేయాలి. లంచ్ బాక్స్ కోసం ఇంక డైలీ చూసిందే కదండీ! రోటీ చేసి పంపించాననమాట. ఇంకా తర్వాత ఎగ్స్ అయితే కొత్త ఎగ్స్ తీసుకొచ్చారనమాట మా వారు. తీసుకుంటే ట్రే మొత్తం తీసుకుంటామండి. అవన్నీ కూడా నీట్‌గా స్టోర్ చేసుకుంటాము. నేను మోస్ట్‌లీ ఫ్రిడ్జ్‌లోనే పెట్టేస్తానండి ఎగ్స్. సమ్మర్‌లో అయితే మరీ పెట్టాలి. లేదంటే గిన ఎగ్స్ అయితే త్వరగా పాడైపోతాయండి. మొత్తము మేము ఫుల్ ట్రే తీసేసుకుంటాము. ఎందుకంటే మా ఇంట్లో పిల్లలకి బాగా ఇష్టమండి. మేము నాన్ వెజ్ తింటాం గానీ నేను, మా వారు, మా పిల్లలైతే అస్సలు ముట్టరు. వాళ్ళకి ఎంత బిస్కెట్ ఏసినా కూడా ముట్టరనమాట. అందుకోసమే నేనైతే ఇంక సర్లే పిల్లలు ఇష్టపడిందే తెస్తే సరిపోతుంది గదా అని జెప్పేసి ఎక్కువగా ఎగ్స్ తీసుకొచ్చుకొని ఎగ్ వెరైటీస్ చేస్తూ ఉంటాననమాట. మీ పిల్లలు కూడా ఇంతేనా అండి? మీ పిల్లలు నాన్ వెజ్ తింటారా లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఇంక తర్వాత ఇంట్లో పనంతా అయిపోయింది కదా! ఖాళీ అయితే ఉండమండి. ఇక్కడ జార్స్ చూస్తున్నారు గదా! ఈ జార్స్‌లో ఏమున్నాయి చూపించండి అక్క అని జెప్పేసి ఒక సబ్స్క్రైబర్ అడిగారనమాట. ఈ 3 జార్స్‌లో షుగరు, కాఫీ, టీ అనమాట. అవే పెట్టానండి నేను. కానీ మీకు కూడా చూపిస్తే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అని జెప్పేసి వీటిని ముందుగా క్లీన్ చేసేసుకొని వీటిలో ఏమున్నాయో కూడా చూపిస్తాను నేను. ఇదైతే టీ అండి. ఇంకోటైతే షుగరు, ఇంకోటైతే కాఫీ. కాఫీ అయితే ఇందులో వెయ్యనులేండి నేను. దీనికైతే ఇలా స్టాండ్ కూడా ఇచ్చారండి. నాకు తెలిసి ఇది గ్వాలియర్‌లో తీసుకుందేమో అని జెప్పేసి నేను అనుకుంటున్నాను. మేము ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ఉన్నప్పుడు మా వారు ఎయిర్ ఫోర్స్ కదండీ! మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ కూడా ఎయిర్ ఫోర్స్‌లోనే జాబ్ చేసేవాళ్ళు. అక్కడ ఒక షాప్ ఉండేదనమాట. అఫా షాప్ అని జెప్పేసి. అఫా షాప్‌లో కొన్నదేమో అని జెప్పేసి నా డౌటు. ఎందుకంటే అప్పుడు నేను కూడా చూసినప్పుడు ఇలాంటి సెట్స్ ఉండేటివనమాట. ఇది ఇంచుమించు నాకు గిఫ్ట్ ఇచ్చి కూడా 5 ఇయర్స్ పైనే అయిపోయిందండి. కానీ నా దగ్గర ఏ వస్తువైనా రూ. 10 వస్తువు నుంచి రూ. 1,00,000 వస్తువు వరకు కూడా ఎంత సేఫ్‌గా, ఎంత జాగ్రత్తగా దాచుకుంటానో అంత జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటానండి. నా కిచెన్‌లో ఉన్న రూ. 10 కత్తిపోయినా కూడా నేను చాలా బాధపడతాననమాట. ఇంగ అప్పుడప్పుడైతే మా వారు నా కిచెన్‌లోకొచ్చేసి ఇంక దాన్ని ఏదైనా కట్ చేయడంలో అది విరగ్గొట్టారనుకోండి, ఆ రోజు మాత్రం మా ఇంట్లో యుద్ధమే ఉంటదండి. ఎందుకంటే రూ. 10 సరే కష్టపడి సంపాదించుకొని కొనుక్కున్నది కదా! ఎందుకలా నెగ్లెక్ట్‌గా ఇరగ్గొట్టేస్తావు అని చెప్పేసి అంటాను. కానీ కావాలని ఇరగ్గొట్టరు కదండీ ఎవరైనా గూడా. కాకపోతే మన ఫ్రస్ట్రేషన్ అలా తీర్చుకోవాలనమాట. ఎవరైనా లేడీస్ అంతే గదండీ. నాకు తెలిసినంత వరకు అంతే ఉంటారని జెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. 100% కరెక్ట్ అని జెప్పేసి చెప్పలేను నేను. ఇంక క్లీన్ చేశానండి. స్టాండ్ పెట్టి ప్లేస్ కూడా నీట్‌గా క్లీన్ చేసేసి ఇంక ఇవి సెట్ చేసుకుంటే సరిపోతుందనమాట. ఇందులో ఏముందో ఫస్ట్ అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇది టీ పొడి అనమాట. ఈ టీ పొడి నేను చాక్లెట్ ఫ్లేవర్ టీ పొడి అయితే వాడతానండి. ఈ చాక్లెట్ ఫ్లేవర్ టీ పొడి అంటే ఏం లేదండి, మామూలు టీ పొడి తెచ్చేసుకొని బయట మార్కెట్‌లో చాక్లెట్ ఫ్లేవర్‌ది ఒక టీ పొడి అనేది మనకు దొరుకుతదనమాట ఆ ఫ్లేవర్‌గా. అది కొంచెం తీసుకొచ్చుకొని కలుపుకోవడమే అనమాట. అది వాడతాను. నా పెళ్ళైనప్పటి నుంచి ఇది అలవాటయిందండి. నాకు నచ్చిందనమాట ఈ ఫ్లేవర్. అందుకోసమే ఇది కలిపేసుకొని వాడతాను. తర్వాత ఇందులో షుగర్ అనమాట. యాజ్ యూజువల్ మనకు షుగర్ కంటైనర్‌లో షుగర్ అయితే వేశాను. టీ ఉన్న కంటైనర్‌లో టీ పొడైతే వేశానండి. ఇంకా మీకు చూపించాల్సింది కాఫీ అనమాట. ఈ కాఫీ దాంట్లో ఏముందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? చూడండి, బూస్ట్ ప్యాకెట్ అయితే ఉందనమాట. ఈ మధ్య క్యాంటీన్ వెళ్ళినప్పుడు బూస్ట్ డబ్బాలైతే దొరకట్లేదండి. అందుకోసం బయట పౌచెస్ కొంటున్నాననమాట. అది కాక ఇంతకుముందు కన్నమ్మ అయితే ఎక్కువగా మిల్క్ బూస్ట్ వేసేసి తాగేది. ఈ మధ్య అస్సలు తాగట్లేదనమాట. కొంతమంది హెల్తీ అంటున్నారు. కొంతమంది హెల్త్ కాదంటున్నారు మిల్క్ తాగితే. నాకేం అర్థం కాక ఊరుకున్నాననమాట. కానీ పిల్లల్ని బలవంతం చేసి ఇచ్చేదానికన్నా కూడా పిల్లలు ఇష్టపడినప్పుడు ఇస్తేనే బావుంటుందని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఇంకా అదనమాట. ఇది సర్దేసిన తర్వాత ఇంకా మిగతా పనులైతే చేసుకోవాలండి. ఆల్రెడీ నా బ్రేక్‌ఫాస్ట్ కూడా అయిపోయింది. ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్న పనులుంటాయి కదండీ! ఎప్పటికప్పుడు అలా నీట్‌గా చేసేసుకుంటూ ఉంటాననమాట. ఇంకా కబోర్డ్‌లో పెట్టాల్సిన బట్టలు కానీ, లేకపోతే వాషింగ్ మిషన్‌లో వేయాల్సిన బట్టలు కానీ, ఆరేయాల్సిన బట్టలు కానీ అవన్నీ ఉంటాయి కదండీ! ఇంక ఈలోపు నెయ్యి కూడా ఉందనమాట. నెయ్యి కూడా కాచేసుకుంటున్నాను. మిగడంతా నెయ్యి కాచేసుకుంటున్నాననమాట. ఇంకా నేను ఎలాగో నెయ్యి ఎలా చేస్తారో అనేది మన వీడియోస్‌లో ఉన్నాయండి. ఆ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఈజీగా మనకి ఎక్కువ గిన్నెలు పడకుండా నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇంట్లోనే నెయ్యి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటానండి. బయటైతే కొనను. నేను చెప్పాను కదండీ! మా ఇంట్లో మాత్రము అమూల్ గోల్డ్ వాడతాను కాబట్టి నాకు సఫిషియెంట్‌గా నెయ్యొస్తుంది. ఇంకా పిల్లలు వచ్చే టయానికి నేనైతే గులాబ్ జామ్ చేద్దాం అనుకుంటున్నానండి. చాలా రోజుల నుంచి అంటున్నారు పిల్లలు గులాబ్ జామ్ చేయి మమ్మీ అని చెప్పేసి. నేను కానీ గులాబ్ జామ్ చేశానంటేనండి పగుళ్ళు రాకుండా చేస్తాననమాట. చూడడానికి చాలా అందంగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. గులాబ్ జామ్ చూసినప్పుడు పగుళ్ళు ఉంటేనండి ఏందబ్బా ఇట్లొచ్చింది అనుకుంటాం కదా! అలా కాకుండా స్మూత్‌గా వచ్చిందనుకోండి చాలా బాగా ఉంటుందండి. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటది. ఫస్ట్ అయితే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇందులో 2 కప్స్ షుగర్ వేసేసి ఒక 5 కప్స్ వరకు నేను వాటర్ అయితే యాడ్ చేశానండి. ఇందుకు మెజర్‌మెంట్స్ ఏమి అక్కర్లేదండి. అందాజుగా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తగా చేసే వాళ్ళకైతే ఆ మెజర్‌మెంట్స్ అనమాట. ఇంకా అది కాగేలోపు స్టవ్ వెలిగిచ్చేసానండి. ఇది కాగేలోపు పిండి అయితే కలిపేసుకుందాము. ఇక్కడైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ అయితే వాడుతున్నానండి. ఇది నేను క్యాంటీన్‌లో కొంటాననమాట. బయట రిటైల్ మార్కెట్‌లో కూడా దొరుకుతుందిలెండి. తర్వాత ఇందులో పాలు వేసేసి కలుపుకుంటానండి. ఈ పాలు కూడా నేను రూమ్ టెంపరేచర్ పాలు వేస్తాననమాట.
కొంతమంది వాటర్తో కలుపుతారు, నేనైతే పాలతో కలుపుతానండి. ఇది కలిపేటప్పుడు కూడా మనం చపాతీ పిండిలాగా మనము మొత్తం హ్యాండ్ అంతా పెట్టేసి కలపాల్సిన అవసరం లేదు. ఇలా ఫింగర్స్తోనే స్మూత్గా కలిపేసామంటే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా ఇంత లూజ్గా ఉండేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 3-4 మినిట్స్ అలా నానబెట్టేసామనుకోండి, మనం ఉండలు అనేది చేసేసుకోవచ్చు. ఇక్కడైతే నానిన తర్వాత ఉండలు కూడా చేసేసానండి. మనకు కావాల్సిన సైజుల్లో ఇలా మనకు క్రాక్స్ లేకుండా నీట్గా ఉండలు కట్టేసుకున్నాం అనుకోండి, మనం డీప్ ఫ్రై చేసినప్పుడు కూడా ఇవి అనేది క్రాక్స్ రాకుండా ఉంటాయన్నమాట. అక్కడక్కడ 1-2 వచ్చినా పర్లేదు, తీసి పక్కన పెట్టేస్తాం, కానీ మొత్తం రాకుండా చూసుకుంటే సరిపోతుంది. చూడండి ఇక్కడ నాకైతే ఒక ప్యాకెట్ మొత్తానికి ఇన్ని గులాబ్ జామ్ బాల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడైతే వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి. ఆల్రెడీ షుగర్ సిరప్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయ్యి వచ్చింది. గులాబ్ జామ్లో యూజ్ చేసే షుగర్ సిరప్ అయితేనండి మనమైతే ఎక్కువగా పాకం రానక్కర్లేదండి. షుగర్ అంతా డైల్యూట్ అయిపోయేసి కొంచెం కలర్ మారేంత వరకు ఉంటే సరిపోతుంది. ఇందులో అయితే కొంచెం ఇలాచీ కూడా దంచేసి యాడ్ చేశానండి. ఇది బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం బాల్స్ అయితే డీప్ ఫ్రై చేసుకుందాము. ఇదైతే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడైతే ఆయిల్ కూడా పెట్టేశానండి నేను బాల్స్ ఫ్రై చేయడం కోసం. ఆయిల్ వేడైన తర్వాత మనం ఈ విధంగా బాల్స్ అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకునేసి ఫస్ట్ గరిటె అయితే పెట్టకూడదండి. ఈ బాల్స్ అన్నీ పైకి తేలిన తర్వాత మాత్రమే మనమైతే గరిటె పెట్టేసుకొని కలుపుకోవాలన్నమాట. లేకపోతే గిన మనకనేది ఆ బాల్స్ అనేది పగిలిపోతాయి. ఇది చిన్న టిప్ అండి. మనం గులాబ్ జామ్స్ చేసేటప్పుడు అన్ని వెంటనే అది ఆయిల్లో వేయంగానే గరిటె పెట్టి కలిపామనుకోండి, అదేమవుతుంది, పగుళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. పగుళ్ళు వచ్చేసినప్పుడు కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు. ఎప్పుడు చూసినా కూడా ఏంటబ్బా ఎప్పుడు గులాబ్ జామ్ చేసినా కూడా ఇలా పగిలిపోతుందని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదండి. అలా కాకుండా ఒకసారి ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి. ఈ బాల్స్ అనేది పగలకుండా, క్రాక్స్ రాకుండా నీట్గా వస్తాయి అన్నమాట. ఇవి బాగా మంచి కలర్ వచ్చేసిన తర్వాత తీసేసి ఇలా షుగర్ సిరప్లో అయితే వేసేసానండి. చేసేటప్పుడు చిన్నగా ఉన్నా కూడా మనం షుగర్ సిరప్లో వేసిన వెంటనే అవి వాటర్ అంతా పీల్ చేసేసుకొని మనకు లావుగా తయారైపోతాయండి. బాల్స్ను మనము వేసిన తర్వాత ఒక మంచి కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా గరిటెతో కలిపామనుకోండి, అన్ని సైడ్స్ నీట్గా కాలుతాయండి. ఎప్పుడైనా కూడా మనము బాల్స్ కాల్చేటప్పుడు కొంచెం డార్క్ కలర్లో బాల్స్ కాలిన తర్వాత మాత్రమే ఈ విధంగా మనము షుగర్ సిరప్లో వేసామనుకోండి, ఈ షుగర్ వాటర్ మనకు అవి సోక్ చేసుకున్న తర్వాత ఇవి లైట్ కలర్లోకి టర్న్ అయిపోతాయి అన్నమాట. గులాబ్ జామ్స్ కూడా రెడీ అయిపోయాయండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. పైన చూడండి సర్ఫేస్ చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా అదిరిపోతుంది అనమాట. నాకు ఈ మెథడ్ నేర్పించింది మాత్రము నాకు ఒక బీహార్ ఫ్రెండ్ నేర్పించిందండి. మేము సర్వీస్లో ఉన్నప్పుడు క్వార్టర్లో ఉండేదన్నమాట ఫ్రెండ్. తను నేర్పించిందనమాట. లోపల కూడా సూపర్గా వచ్చాయండి. అసలు ఎంత బాగా వచ్చాయి చూడండి. నేను వెంటనే సర్వ్ చేశానండి. అందుకోసమే లోపల అయితే కొంచెం గడ్డలాగా అనిపిస్తుంది. కొంచెం ఒక 1 అవర్ తర్వాత మనం సర్వ్ చేసామనుకోండి, లోపల వరకు కూడా వాటర్ అంతా బాగా పీల్ చేసుకొని చాలా సాఫ్ట్గా ఉంటుందన్నమాట. లోపల ఎటువంటి పచ్చితనం లేకుండా. ఇదండి ఇవాల్టి వీడియో. ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.